లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్తారా? తన అడ్వకేట్ ద్వారా లేఖ పంపుతారా? ఇప్పుడు ఇదే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నెల 11న కేసీఆర్ హాజరుపై అంతా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ రచ్చకు కారణమైంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్ననాటి నుంచే 1,00,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, 3 ఏళ్లు కాకుండానే కుప్పకూలిందని ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిని బయటపెడతామని ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్ టార్గెట్గా పావులు కదిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం, అవినీతి, అటు గత కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన గోల్మాల్పై 2 కమిషన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేగా, కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో మరో కమిషన్ నియమించారు. అయితే విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్కు నోటీసులు పంపగా కమిషన్ను మార్చాలంటూ సుప్రీంకు లేఖ రాశారు కేసీఆర్. దీంతో సుప్రీం ఆదేశాలతో మరొకరిని నియమించింది ప్రభుత్వం. అయితే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెల 5న విచారణకు రావాలంటూ గత నెల 20న అప్పటి సీఎం కేసీఆర్ మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్కు నోటీసులు పంపింది కాళేశ్వరం కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ విచారణకు ఈ నెల 5న కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నారనే చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ఉన్నట్లుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు కేసీఆర్. ఈ నెల 5న కాకుండా తనకు మరింత సమయం కావాలని కమిషన్ను కోరగా 11న హాజరు కావాలని కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ ముందు ఈ నెల 6న ఈటల హాజరై వివరణిచ్చారు. రేపు హరీష్ రావు హాజరు కావాల్సి ఉంది. అయితే కేసీఆర్కు నోటీసులు వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయ రగడకు దారితీసింది. అటు కాంగ్రెస్, బీజేపీలో 2 బీఆర్ఎస్ టార్గెట్గా ఎదురుదాడి మొదలుపెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓ అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ విషయంలో సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కమిషన్ ముందుకు వస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. కాళేశ్వరంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కేసీఆర్ స్వయంగా కమిషన్ ముందు హాజరవుతారని గులాబీ పార్టీ నుంచే లీకులు వచ్చాయి. ఇదే సమయంలో కేసీఆర్ ప్రస్తుతం ఇరిగేషన్ నిపుణులతో పాటు లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. తాను విచారణకు వెళ్లకుండా తన తరఫున ఒక అఫిడవిట్ను పంపిస్తారన్న చర్చ కూడా నడుస్తోంది. అఫిడవిట్ తయారు చేయడం కోసమే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో కేసీఆర్ సమావేశమవుతున్నారని చెబుతున్నారు. వాళ్లు అడగాలి అనుకున్న అన్ని ప్రశ్నల్ని పంపిస్తే వాటికి సమాధానాలను ఒక అఫిడవిట్ రూపంలో పంపిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ విచారణ పూర్తి కావడంతో హరీష్ రావు విచారణలో ఏమడుగుతారో అని ఎదురు చూస్తున్నారు కేసీఆర్. హరీష్ రావును చేసే విచారణను బట్టి తాను రావాలా, అఫిడవిట్ పంపాలా అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత కమిషన్కు తాము భయపడమని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని చెప్పడంతో కేసీఆర్ విచారణకు హాజరవుతారనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణపై కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. బట్టకాల్చి మీదేసి రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే ఊరుకోబోమన్నారు బీజేపీ ఎంపీ ఈటల. కమిషన్ ముందు ఆయన అన్ని అబద్ధాలే చెప్పారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల.